మనస్ఫూర్తిగా పనిచేయడానికి ప్రతి ఒక్క అధికారి కానీ, ప్రతి ఒక్క వ్యక్తి కానీ, ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్తలు అందరూ కూడా అలవాటు. విజయనగరం జిల్లా వైసీపీ పార్టీ కార్యాలయంలో వైసీపీ జిల్లా పరిషత్ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. గత 3 రోజుల తుఫాను కారణంగా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదని, తుఫానుకి ప్రజలు నష్టపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి సీనియర్ వైసీపీ నాయకులు పాల్గొన్నారు. మరి ఇటీవల ఏర్పడిన ముఖ్యంగా ఉమ్మడి విజయనగరం జిల్లాలో తుఫాన్ తీవ్రత అత్యధికంగా ఉంటుందని వాతావరణ శాఖ వారు తెలియజేసినప్పటికీ ముందా తుఫాన్ తాలూకా తీవ్రత డిసెంట్రలైజేషన్ అవ్వడం వలన కొంతమేర దాని ప్రభావం తగ్గడం వలన ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో అధిక వర్షపాతం నమోదైనప్పటికీ కొంతమేర నష్టం వాటిల్లకపోవడం భగవంతుడు. పంట శాతానికి వెళ్ళాలనే పరిస్థితులు ఎక్కడ కనపడలేదు. మరి మిగతా విషయాలకు వస్తే ముఖ్యంగా ఏదైతే వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ చేయాలి అని ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకంగా ప్రజలందరినీ మమేకం చేస్తూ 1 కోటి సంతకాల కార్యక్రమం కానీ లేదు నియోజకవర్గ స్థాయిలో ఒక ర్యాలీలు చేయాలని చెప్పి మేము అనుకోవడం, తుఫాన్ దృష్ట్యా ఆ ర్యాలీలు 4వ తారీఖుకి మొన్నటి రోజుని పోస్ట్ పోన్ చేశాం. జిల్లాలో ముఖ్యంగా ఈ శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఉన్న తీర ప్రాంతాల్లో ఈ తుఫాన్ తీవ్రత దృష్ట్యా ఇంకా కొంత సమయం కావాలని చెప్పి మా అధ్యక్షుడు మేమందరం కోరడం, వారు వచ్చి మరొక వారం రోజుల పాటు అంటే 11వ తారీఖుని ఈ కార్యక్రమాన్ని, ఎందుకంటే దీనికి పెద్ద ఎత్తున స్పందన వస్తూ ఉంది. మేము మీ దృష్ట్యా చెప్తా ఉన్నాం. ప్రజలు నేరుగా మేము వెళ్ళి చెప్తే ముందు వచ్చి ఈ ప్రభుత్వం తీసుకునే నిర్ణయం తప్పు, ప్రభుత్వ మెడికల్ కళాశాలని ప్రైవేట్ పరం చేయడం తప్పు, ప్రభుత్వ వైద్యం ప్రభుత్వ పరంగా చేయాలి తప్ప ఆరోగ్యం అనేది వైద్యం అనేది ఏదైతే బాపురావు మృతి